నవరాత్రి అనగానే మనకు అమ్మవారి శక్తి, భక్తి మనకు గుర్తొస్తాయి. ఈ 9 రోజులలో అమ్మవారి నవరూపాలను ఆరాధించడంతో పాటు మహాచండీదేవి కథ వినడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనం మహాచండీ అమ్మవారి అవతారం నుండి ఆమె అద్భుతమైన యుద్ధాల వరకు సంపూర్ణ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు భూమి, స్వర్గం, పాతాళం అంతా రాక్షసులు పాలించసాగారు. మహిషాసురుడు, శంభుడు, నిశుంభుడు, చండుడు, ముండు, రక్తబీజుడు వీరంతా తమ అహంకారంతో దేవతలను పీడింపసాగారు. దేవతలు తమ శక్తిని కోల్పోయి భయపడిపోయారు. చివరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల వద్దకు వెళ్ళి రక్షణ కోరారు. దేవతల కోపం, తేజస్సు ఒక్కచోట చేరి ఒక అద్భుతమైన జ్యోతిగా వెలువడింది. ఈ జ్యోతిలో నుంచి ఒక స్త్రీ రూపం అవతరించింది. మహత్తరమైన ఆయుధాలతో అలంకరించబడిన 9 రూపాలను కలిగిన శక్తి రూపిణి ఆమెనే మహాచండీదేవి. దేవతలందరూ ఆమెకు తమ శక్తులను, ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, వాయువు విల్లు, అగ్ని శక్తివంతమైన శూలం, ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. ఈ విధంగా మహాచండీ అమ్మవారు యుద్ధానికి సిద్ధమయ్యారు. మొదటగా రాక్షస సేనలోని చెండ, ముండులు అమ్మవారిని ఎగతాళి చేశారు. వారిని సంహరించి ఆమెకు చాముండేశ్వరి అనే నామం ప్రసిద్ధమైంది. తర్వాత అత్యంత భయంకరమైన రాక్షసుడు రక్తబీజుడు వచ్చాడు. అతని ప్రత్యేకత ఏమిటంటే అతని రక్తం నేల మీద పడితే అక్కడే ఇంకో రక్తబీజుడు పుడతాడు. లక్షల సంఖ్యలో రక్తబీజులు ఉద్భవించి దేవతలను భయపెట్టారు. అప్పుడు అమ్మవారు కాళికా రూపం ధరించారు. ఆమె భయంకరమైన రూపం చూసి రాక్షసులు వణికిపోయారు. రక్తబీజుని గాయపరుస్తూ రక్తం చిందకముందే తన నాలుకతో తాగేసి అతడిని సంహరించారు. ఈ విధంగా మహాచండీదేవి భూమిని రక్షించారు. తర్వాత వచ్చిన వారే శుంభ, నిశుంభులు. వీరు చాలా గర్వంగా నువ్వు ఒక్కదానివే, మేము ఇద్దరం అని అమ్మవారిని ఎగతాళి చేశారు. అమ్మవారు అన్నారు, నేనొక్కదాన్నే కాదు, సకల శక్తుల సమ్మేళనం అని. అలా చెప్పగానే అమ్మవారి నుండి అనేక శక్తులు వెలువడ్డాయి. అష్టమాతృకలు, వివిధ దేవతాశక్తులు కలిసి యుద్ధం చేశాయి. చివరికి శుంభ, నిశుంభులు సంహరింపబడ్డారు. అమ్మవారు శత్రువులను జయించడమే కాకుండా భక్తుల కోరికలు తీర్చే దివ్యశక్తి. నవరాత్రుల్లో మహాచండీ హోమం చేయడం, దేవీ మహత్యం పఠించడం చాలా పవిత్రం. భయాలు తొలగిపోయి శత్రువుల భయం తగ్గిపోతుంది, మనసుకు ధైర్యం వస్తుంది. ఇలా మహాచండీ అమ్మవారు సృష్టిలోని చెడును తొలగించి శుభాన్ని స్థాపించారు. నవరాత్రుల్లో ఆమెను ఆరాధిస్తే మన జీవితం సద్గతి పొందుతుంది. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి మరొక రూపం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు.